సార్ ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఈ మేనిఫెస్టో మన గురించి అసలు విశేషాలు చెప్పుకుందాం అండి. మేనిఫెస్టో దీనిలో ముఖ్యమైన అంశాలు ఏమో మీకు గమనించారు? ముఖ్యమైన అంశాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి కాడి పాడేసాడు అంతే, చేతులు ఎత్తేసాడు హ్యాండ్స్ అప్. అంటే ఇక్కడ ఆయనకి ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వక పెన్షన్ విషయంలో ఆ 3,000 ఇంకొక 500 పెంచుతాను, ప్రధానమైనది అదే. మిగతా అన్ని పాత చింతకాయ పచ్చడి అయ్యే పాత అయ్యే చెప్పొచ్చాడు. కాపు నేస్తం ఉందనుకోండి, నువ్వు 1,20,000 పెంచాను. అంటే నేను ఇప్పుడు మన టీడీపీ అనేది టీడీపీ కూటమి మేనిఫెస్టో. ఇప్పుడు మీరు అడిగింది కూటమి మేనిఫెస్టో. కూటమి మేనిఫెస్టో మెయిన్ పాయింట్స్ పెన్షన్ వాళ్ళు 4,000 చేస్తున్నారు. వాళ్ళు పెన్షన్ 4,000 చేస్తారు. తర్వాత ఆ పెన్షన్దారులకి ఏప్రిల్, మే, జూన్ 3 కలిపి జూలై నెలలో ఫస్ట్ వీక్లో 7,000 ఇస్తారన్నమాట. ఓకే అండి. అది దానికి చాలామంది ఆకర్షితులు అవుతారు, అట్రాక్ట్ అవుతారు. అది బాగా పోయింది. అలాగే 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం, మహిళలకి బస్సుల్లో ఫ్రీ అనేటువంటిది వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చదువుకునే పిల్లలు, కాలేజీలు పోయి వాళ్ళు పిల్లలు ఎవరికన్నా సరే వాళ్ళకి ఈ పాసల గీసలు ఈ గోల ఉండదు. కొంచెం నెలకు కనీసం 700 మిగులుతుంది. అలాగే ఇప్పుడు చుట్టుపక్కల పల్లెల్లో కూరగాయలు పండించుకుని పట్టణాలకు వెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ, ఇలాంటి కూరగాయలు కానీ, వాళ్ళకు కూడా ఈ బస్ ఛార్జీలు కలిసి రావడం. అలాగే అన్నా క్యాంటీన్లు పెడితే భోజనం అక్కడ చేసేచ్చు, టిఫిన్ అక్కడ చేసేచ్చు. అంటే వాళ్ళకి దాదాపు నెలకు 2-3 వేలు మిగిలినట్టే. అది కూడా బాగా అట్రాక్టివ్గా ఉంది వాళ్ళకి. ఇంకా ఆడపిల్లకి 1,500, ఇద్దరుంటే 3,000 అలాగే ఇస్తున్నారు కదా. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇస్తున్నాడు. వీళ్ళు ఎంతమంది ఉంటే అంతకి ఇస్తున్నారు ఆడపిల్లలకి. అది అలాంటివన్నీ కొంచెం టీడీపీ మేనిఫెస్టో బాగా అట్రాక్టివ్గా ఉంది. 6 పాయింట్ ఫార్ములా లాగా సూపర్ 6 అని అలా పెట్టారు. ఇంకొక విషయం తెలుసండి, పెన్షన్ ఒక 1 మంత్ తీసుకోలేదు అనుకోండి, అలాగా ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ నెల పెన్షన్ తీసుకోలేదు అనుకోండి, టికెట్ వేస్తున్నారు. అది అంచేత వాళ్ళు పాపం ఎక్కడికన్నా ఏదైనా ఆ పెన్షన్ రోజుల్లో ఏదైనా మంచి చెడు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏం చేయాల్సి వచ్చినా అది మిస్ అవుతుంది. వీళ్ళు ఏం ఓవరాక్షన్ అంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చొచ్చాం, దుబాయ్లో ఉంటే దుబాయ్లో ఇచ్చొచ్చాం అన్నట్టు సిగ్గు లేకుండా ఎప్పుడన్నా నవ్వుతాడని కూడా తెలియకుండా. ఏంటంటే ఇప్పుడు 3 ఏళ్ళు పెన్షన్లకే 30,000 ఖర్చు పెట్టుకుని దుబాయ్ లేకపోతే బొంబాయి వెళ్ళామని చెప్తున్నారు. బొంబాయి కోట్లు ఇలాంటి పెంటగోలు లేకుండా 3 నెలలు లేకపోయినా 3 నెలలతో ఒకేసారి ఇస్తూ ఉంటున్నారు. అది వాళ్ళు అన్నట్లుకన్నా వాళ్ళకి ఇప్పుడు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే బాగానే ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిస్తే ఇన్స్టెంట్గా పెన్షన్ 4,000 అవటమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ 1,000 రూపాయలు కూడా 3,000 వచ్చి పడతాయి వాళ్ళ చేతిలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని అడ్వాంటేజ్ ఏంటి, మామూలుగా అందరూ చెప్పుకునేది డబ్బులు బాగా ఖర్చు పెడతాడు, ఓట్లు కొంటాడని అనే కదా. అవునండి, అందరూ చెప్పుకునేది. లేకపోతే ఆడు మొహం చూసి ఎవడేస్తాడు, ఓటు ఏం చేసాడని వేస్తాడు, అవునా కదా. అవునండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అంతే. మామూలుగా జనరల్గా మాట్లాడతాను, పబ్లిక్లో రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నాను నేను. అది ఒక పల్లెటూరులో రచ్చబండి మీద మాట్లాడుకున్నట్టు ఆడు మొహం చూసి ఎవడేస్తాడరా, ఏం చేసాడని వేస్తాడో అనుకుంటారు. కానీ అతనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డబ్బులు. ఈ బూట్లు లాగే వాళ్ళు కొనేసుకుంటాం. ఈ డబ్బుల విషయంలో అతను ఎంతైనా పంచుతాడు, 2,000, 3,000 పంచుతాడు అంటున్నారు. ఊరికి 5,000, 10,000 అన్నారు కానీ అదేం పంచరు. 1,500, 1,500 పంచుతారు. అది కూడా డౌట్. ఇప్పుడు ఈ పరిస్థితి చూసి వాళ్ళు మానేస్తున్నారు. డబ్బులు పంపాడు, అవి కూడా ఆగండి బాబు నేను చెప్పేదాకా పంచకుండా అంటున్నాడు. ఎక్కడికక్కడ నొక్కేస్తాను చూస్తున్నారు వాళ్ళందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కొనేసుకున్నారు వాళ్ళని. ఈ 3 నెలలతో 3,000 ఇచ్చేస్తాను బాబు మీకు, అది కాకుండా 1,000 పెంచే 4,000 చేయటమే ఒక ప్లస్ అయితే 3,000 మిఠాయి పొట్లం కింద ఓటుపల్లి తీర్థంలో జీళ్ళు పొట్లం కట్టినట్టు ఇచ్చేస్తాను వాళ్ళకి జూలై 1కి. అంటే వాళ్ళకి ఇప్పుడు కేజీ బెల్లం ఉండే సాయంత్రం ఇస్తాను డబ్బులు అంటాం కదా మనం. అవును, అలాగా మీరు ఓట్లు వేయంటారు బాబు మీకు జూలై నెలలో డబ్బులు వచ్చేస్తాయి. అది మిఠాయి కింద తగిలేదు కదా వాళ్ళకి. అవునండి, పైగా ఈయన నమ్మకపోవడానికి ఏముంటుంది, నమ్ముతారో నమ్మరాని డౌట్ ఉంటుంది. అవునండి, నమ్మకపోవడానికి ఏముంటుంది, 200, 2,000 చేసినోడు, అవునండి, పీనుగులు మోసినోడికి పిత్తులు బరువా. 200 రూపాయలు 2,000 చేసాడు, 200, 1,000, 2,000 చేసాడు. ఇతను ఏం చేసాడు, 2,000, 3,000 చేస్తాను దేక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ముష్టోళ్ళు బలలాడడానికి బేరింగ్లు పెట్టుకుని ఇలా పోక్కుంటే వెళ్ళి అడుక్కుని కార్ల దగ్గర కట్ట వస్తారు చూడండి. అలా దేక్కుంటూ వచ్చాడు ఇతను. 5 ఏళ్ళు పట్టింది దాన్ని 1,000 రూపాయలు పెంచుతానికి. ఈయన ఏకంగా 5 ఏళ్ల లోపల 10 రెట్లు పెంచాడు 200. ఇదేమో పెద్ద విశేషం ఏముంది. ఇది ఎలాగ వస్తుంది డబ్బు. అతనంటే దొంగతనాలు చేసిన డబ్బులు ఇంట్లో పాడేసుకుంటాడు, అప్పులు తెచ్చినాయి అందులో 300 ఇంట్లో పాడేసుకుంటాడు. వీళ్ళు అలా కాదు,
ఏదో రకంగా పరిశ్రమలో పెట్టుబడులు తీసుకొచ్చి ఆదాయం పెరిగే మార్గం చూసి సంపద సృష్టించి దాన్ని పంచుతారు. బుర్ర ఉన్నవాడికి బుర్ర లేనివాడికి అదే తేడా ఏంటండి. ఇప్పుడు ఒక ఆసామి ఇద్దరు కొడుకులు ఉంటారు, ఇద్దరికి చెరుకు 10,000 ఇచ్చాడు. ఒకడు ఏం చేయడు, ఆ 10,000 పట్టుకెళ్ళి ఆ జాంకాయలు మామిడికాయలు కొని మళ్ళీ అమ్మి 10,000ని 20,000 చేసాడు. ఇంకొకడు ఉన్నాడు పోరంబోకు, వాడు ఆ 10,000 ప్యాకెట్ వేసుకుని ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇద్దరికి 10,000 ఉన్నాయి. దాన్ని వినియోగించిన తీరు, దాన్ని సంపాదించిన తీరు. వాళ్ళ నాన్నకి మళ్ళీ 10,000 పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు సంపాదించిన వాడు. ఈ పోగొట్టేసినట్టు మళ్ళీ ఇంకో 10,000 ఇమ్మన్నాడు. ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చేసాడు. వాడు మంచివాడు బాబు పార్టీ ఇచ్చాడు అంటారు, కానీ వీడు బోకైపోయాడు కదా. ఇది పరిస్థితి. అదే వైసీపీ పెట్టిన పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయి అంటారా? వాళ్ళు చెప్తున్నారు కదా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఆ నవరత్నాలు తప్ప కొత్తగా ఏమన్నాయి అందులో? కొద్దిగా ఇప్పుడు కాపు నేస్తం ఉందండి, 1,20,000 పెంచాను అన్నాడు. మళ్ళీ అందులో మెలిక ఈ 5 ఏళ్ళు ఇచ్చిన 60,000, ఈ 60,000 కలిపి 120 చెప్తున్నారు. ఇలాంటి మోసాలు అన్నీ నాలుగు క్లియర్గా అయితే ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఆల్రెడీ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో, ఎవరికైతే పొందుతున్నారో వాళ్ళకే ఇస్తాడు కదా, కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు కదా. అవునా కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ 9 రత్నాల్లో 3 రత్నాలకు ఒకరికి, 3 రత్నాలు ఒకరికి, 3 రత్నాలు ఒకరికి ఇచ్చి 9 మందికి ఇచ్చాను అన్నమాట. అంతే కదా. మీకు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రకటించిందానికి అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే. ఇది తినేసరి అయిపోయింది, ఇప్పుడు ఈ కౌంటర్లో అయిపోయింది, ఆ కౌంటర్లో ఏమున్నాయని చూస్తానికి వెళ్తారు కదా బఫే కౌంటర్లో. అవును, అంతే. ఇది వాలంటరీ వ్యవస్థ కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ శాలరీ వాలంటరీ వ్యవస్థకే చంద్రబాబు నాయుడు 10,000 ప్రకటించాడు, వాళ్ళు 5,000 అన్నారు. వాళ్ళ జీతం పెంచమంటే మీరు అంతా స్వచ్ఛంద కార్యకర్తలు రా అన్నాడు. ముందేమో మా పార్టీ కార్యకర్తలు అన్నాడు, తర్వాత మీరు వాలంటీర్లు జీతం ఇస్తున్నాం ఉద్యోగులు ఇచ్చామన్నాడు, తర్వాత మళ్ళీ మా జీతం పెంచమంటే మీరు స్వచ్ఛంద కార్యకర్తలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ రాజీనామా చేసేప్పుడు ఎంతమంది చేశారు? 2,50,000 మంది ఎంతమంది అంటే ఒక 60,000, 50,000 మంది చేశారు. ఎందుకు చేయలేదు మరి? వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఒక బాబు వదిలేరు బాబు, వీటితోటి గవర్నమెంట్ కూడా మారేలాగా ఉంది. ఇప్పుడు రాజీనామా చేస్తాం మళ్ళీ వాళ్ళు తీసుకోరు, పైగా వాళ్ళు 10,000 ఇస్తారంటున్నారు. బాగా చదువుకున్నవాడికి ఏదో ఉద్యోగ అవకాశం ఇస్తున్నారు, లేనివాడికి ఇందులోనే కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. అదే బాగుంది అనుకుంటారు. అల్టిమేట్గా ఏం చేస్తారు? దిగిపోయిపోవడం కన్నా వచ్చిపోవడానికి కొంచెం ఆశగా చూస్తారు. ఇప్పుడు మీరు ఏదో కంపెనీలో పనిచేస్తారండి, తీసేసిన చాల్సిన దాటిలాగా వెళ్ళిపోయి మేనేజర్ వెనకాల ఉంటారు కదా, వచ్చి ఓడినే ఆకట్టుకోవాలని చూస్తారు కదా. ఇక్కడ అంతే. ఇది సకల జనులకి, సమస్త జనులకి ఇది ఉపయోగపడుతుంది ఈ మేనిఫెస్టో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఇచ్చినా ఎవరు ఇచ్చినా BPL బిఫోర్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకే చూస్తారు. వీళ్ళు అంతే, వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ ఇస్తారు. ఇంకో బస్సు ఫ్రీ అయితే అది బిలో పవర్టీ అందరికి. అలాంటి వీళ్ళది విశ్వజనీయం కింద ఉందా, అందరికీ పనికొచ్చి చేస్తాడు. ఆయన ఏంటంటే పర్టికులర్గా వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకుంటాడు. ఇది కొంచెం దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత దారి తప్పింది అతను. అంటే మితిమీరిన విశ్వాసం అతను భ్రమలో ఉన్నాడు. నేనే మళ్ళీ గెలుస్తానని అతను చెప్తున్నాడు, అది నమ్ముతున్నాడు ఆయన. వాళ్ళ నాయకులకి వాళ్ళకి కూడా తెలిసిపోయింది, అందుకనే దూకేస్తున్నారు ఎవరికక్కడ. బట్టలు చాలామంది పార్టీలు మారిపోయారు, ఎవరి దారాలు చూసుకున్నారు, కొంతమంది బట్టలు సర్దుకుని రెడీగా పెట్టుకున్నారు ఎప్పుడు పోదామని. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.